చదువుబడిన వాక్య భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. దేవుడు భూమి మీద ఉన్న మానవునికి దేవుడు అనుగ్రహించే స్థితులు 3. ఆమె దేవుడిచ్చే స్థితులు 3. ఇక సైతాను ఇచ్చే రకరకాలుగా ఉంటాయి. కానీ దేవుని ద్వారా స్థితి ఏమిటి అని అంటే, వాటిలో మొదటిది సమాధానకరమైన స్థితి. ఆమె దేవుడిచ్చే మొదటి స్థితి ఏంటి చెప్పండి? సమాధానకరమైన స్థితి. ప్రియులారా, సమాధానకరమైన స్థితి అనేది దేవుని దగ్గర మాత్రమే లభిస్తుంది. ఆమె నువ్వు లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, లేక ఎంత పైకి ఎదిగినా సమాధానం అనేది దేవుడు ఇవ్వాలి. కానీ నువ్వు ఎదిగిన స్థితిని బట్టి నీకు వచ్చేది కాదు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడు గనుక సమాధానం ఇస్తే నువ్వెంతో ధన్యుడివి, నువ్వెంతో ధన్యురాలివి. గుర్తుపెట్టుకోవా. కాబట్టి భూమి మీద చాలామంది చాలా రకాలుగా సంపాదిస్తున్నారు, కూడబెడుతున్నారు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చాలా మందిలో సమాధానము లేదు. అందును బట్టి వారికి ఎంత ఉన్నా, వారు ఏ స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప స్థాయికి పోయినా వారికి నెమ్మది ఉండదు, సమాధానము ఉండదు. ఆ సమాధానము కొరకు చాలామంది రకరకాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు భాగము అనుభవించుటకును అన్న పానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును మేలు కలుగ చేసిన ఎడల, వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము ద్వారా మాత్రమే లభించింది. చాలా మంది సంపాదిస్తారు కానీ అనుభవించరు. ఏం చేయరు? అనుభవించరు, సంపాదిస్తారు. అది సమాధానకరమైన స్థితి కాదు. దేవుడు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేలా చేస్తే అది దేవుడిచ్చిన సమాధాన స్థితి. నువ్వు వండుకున్నావు అన్నం, దానిని తినకపోతే దాని వలన నీకు ప్రయోజనము లేదు. నువ్వు వండినటువంటి ఆ అన్నము నువ్వు తినగలిగితే అది దేవుడు నీకు ఇచ్చిన సమాధాన స్థితి. చూడండి, చాలా మందిని భూమి మీద మనం చూస్తూ ఉంటాం, సమాధానం లేక తల్లడిల్లుతూ ఉన్నా. చూడండి, ఒక ఆయనకి 1000 ఎకరాల పొలం ఉంది. ఎంత? 1000 ఎకరాలు. 2 విమానాలు ఉన్నాయి, సొంత విమానాలు 2 ఉన్నాయి. ఒక్కొక్క విమానం 20 కోట్లు చేస్తుంది. అంత ఆస్తిపరుడు. అలాంటి ఆస్తిపరునికి సమాధానం లేదు. ఆమె ఒక దేశానికి వెళ్ళాడు, అక్కడేదో పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాడు, ఎంత ప్రయత్నం చేశాడు, ఇంటికి వస్తే సమాధానము లేదు. ఇంకో దేశానికి వెళ్ళాడు, అందరికి అన్నదానం చేశాడు, వస్త్రదానం చేశాడు, ఇంకా అనేకమైన గుళ్ళు గోపురాలు తిరిగాడు. ఇంటికి వస్తే చెప్పలేం లేదు, సమాధానం. డబ్బుకు కొదువు లేదు కానీ, ఆస్తికి కొదువు లేదు కానీ ఏమి లేదు, సమాధానం. దేవుడిచ్చేటువంటి ఆ సమాధానం మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో నిత్యము ఆయనను స్తుతించగలిగితే దేవుడు నీకు సమాధాన స్థితిని ఇచ్చునుగాక. సమాధానం లేనప్పుడు
నువ్వు తిన్నది కూడా నీకేం కాదు చెప్పండి, అది నీ కడుపులో అరిగిపోదు, నీకు బలం ఇవ్వదు. అందుకని సమాధానము చాలా ప్రాముఖ్యమైనది. సమాధానము కొరకు నువ్వెక్కడికి వెళ్ళినా లభించదు, కానీ దేవుని సన్నిధికి వస్తే సమాధానము లభిస్తుంది. కాబట్టి సమాధాన స్థితి ఎలా పొందుకుంటాం? వాక్యములో ధ్యానం చేసుకుంటే దేవుడు ఇవ్వాలి అని మొదట గుర్తుపెట్టుకోవాలి. నువ్వెక్కడెక్కడో తిరిగితే నీకు సమాధానము రాదు, ఏమేమో చేస్తే నీకు సమాధానము రాదు. దేవుడు మాత్రమే మనకు ఇవ్వగలిగినది. చెప్పండి ఏంటది? చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అతనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దానిని అనుభవించుటకు వీలు కలుగ చేసినట్లయితే దేవుడు ఆ వ్యక్తికి అట్టి స్థితి అనుగ్రహించాడు. సంపాదించటం వేరు, అనుభవించటము వేరు. సంపాదించి నువ్వు అనుభవించగలిగేది దేవుని సన్నిధి నుండి మాత్రమే పొందగలం. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనం ఏ స్థితిని కలిగి ఉన్నామో ఈ పరిశుద్ధ దినంలో మనల్ని మనము పరీక్షించుకుందాం. మరి మన స్థితి ఎవరికి తెలుసు? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఏ స్థితిలో? పడి ఉన్న స్థితిలో ఉన్నాడని ఎరిగి. అంటే మనము ఏ స్థితిలో ఉన్నది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అమ్మా చెప్పండి, ఎవరికి తెలుసు? ఆ స్థితి ఎరిగిన దేవుడు మాత్రమే నీ స్థితిని మార్చగలడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ఎవరు మార్చగలరు? మన స్థితి ఎరిగిన దేవుడు మాత్రమే మన స్థితిని మార్చగలరు. మన స్థితి ఎరగని వాళ్ళు మన స్థితిని మార్చలేరు. దేవుడు మన స్థితిని ఎరిగి ఉన్నాడు గనక ఆయనను వేడుకుంటే ఆయన మన స్థితిని మార్చగలిగిన వాడు. దేవుడిచ్చే మొదటి స్థితి ఏంటి చెప్పండి? సమాధానకరమైన స్థితి. చూడండి, వాక్యంలో మనం గమనిస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద. మనకు సమాధానం ఇవ్వడానికి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మానవుణ్ణి సమాధానంలోనికి తీసుకొని రావడానికి ఆ సమాధానకరమైన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. సిలువలో ఆయన చేసిన ఆక్రందన త్యాగమును బట్టి ఆ సిలువ యొద్దకు వచ్చిన నీకు నాకు ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. పరిశుద్ధ దినంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో ఏదైనా ఇరుకు, ఇబ్బంది, సమస్య, శోధన వచ్చినప్పుడు నేరుగా మందిరానికి రండి. ఆమె ఎవరితో నీకు పని లేదు, గుంపుతో నీకు పని లేదు, తోటి వారితో నీకు పని లేదు. మందిరానికి వచ్చి నీ బాధంతా ఆయన దగ్గర సమర్పించుకో. నీ బాధనంతా ఆయన దగ్గర సమర్పించుకుంటే ఆయన నీకు ఇంటికి వెళ్ళే లోపుగా సమాధానమునిస్తాడు. ఆమేన్. ప్రభు దగ్గరికి రావు, ప్రభు దగ్గరికి రావు. ఎందుకంటే నీ స్థితిని మార్చగలిగింది ఆయన మాత్రమే. నీ స్థితి ఎరిగిన వాడు ఆయన మాత్రమే. అందుకని ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మాత్రమే మనం ఆయనను వేడుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని
చెప్పుచున్నాను, ఆయన ద్వారానే మనం ఇప్పుడు ఏం పొందగలము? సమాధాన స్థితి. నిన్న 10వ తరగతి పరీక్షల్లో రిజల్ట్ వచ్చాయి కదా. మా ఒక పాప 600కు 600 వచ్చాయి. ఎన్ని? మరి ఏం మార్కులు మరి నా వల్ల కూడా కాలని తేవాలంటే మరి ఎట్లా తెచ్చారు? కానీ 600కి ఆ మీద పెద్ద అధికారి కూతురు అనుకుంటున్నారేమో. కాదు, చాలా పేదింటమ్మాయి. చప్పట్లు కొట్టి, చాలా పేదింటమ్మాయి. అలాంటి పేదల యొక్క మొర లోకంలో ఎవరు ఆలకించరు, కానీ దేవుడు మాత్రము ఆలకిస్తాడు కదా. ఆ అమ్మాయి కూడా 500 దాటాయి కదండి. ఇప్పుడు వీడికేమో 500 దాటలేక 400-500 తగ్గినాయి. కొరత ఎవరికి ఉంది? ఒక విధంగా ఆ అమ్మాయికే కొరత ఉంది, వీడికి కొరత లేదు. చూడండి, ఆ కొరత లేకపోయినా దేవుని కృపను బట్టి తన స్థాయికి మించి దేవుడు ఆశీర్వాదమును ఇస్తాడు. అందుకనమ్మా, నువ్వు లోకస్తుల్ని ఇప్పుడు చూడమాట. వాడు బాగా చదువుతాడు, వాళ్ళకి బాగుంది అని ఎన్ని తీసి పక్కనేస్తాడు దేవుడు. పక్కనేసి ఏమీ లేదనుకుంటున్నా నిన్ను ఆయన వైపే చూస్తున్నప్పుడు నిన్ను లేవనెత్తి నిలువబెట్టే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువుని చూడండి. దేవుని యొక్క మహాకృపను బట్టి యేసుక్రీస్తునందు మాత్రమే సమాధాన స్థితి పొందుకోగలం. ఆయన మాత్రమే మనకు సమాధాన స్థితిని ఇవ్వగలిగిన దేవుడు. ఆ దేవుని యొద్దకు వచ్చి నీవు సాగిలపడగలిగితే, ఆ దేవునిని నీవు వేడుకొనగలిగితే, ఆ దేవుని యొక్క నీవు కోరుకొనగలిగితే, ఆయన చెప్పిన మాట నీవు వినగలిగితే, ఆమేన్. ఏ స్థితిని ఇస్తాడు ఆయన? సమాధాన స్థితి. సమాధాన స్థితి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. కొలస్సీ 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో. ఎవరు అనుగ్రహిస్తారో చెప్పాలి. ఎవరు? క్రీస్తు అనుగ్రహించేటువంటి ఆ సమాధానము నీ హృదయంలో ఏలుతూ ఉంటుంది. ఆమేన్. అదే కదా, శ్రమ వచ్చినా దేవునికి స్తోత్రం, కష్టం వచ్చినా దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీవు ఆ స్థితిలో ఆత్మీయంగా బ్రతుకుతూ ఉంటావో, లోక సంబంధమైన వాటిని చూడవు, వాటి వైపు చూడవు, ప్రభు వైపు చూడగలిగితే నిన్ను ఏదో ఒక దినాన ఆయన లేవనెత్తి నిలువబెట్టునుగాక. సమాధానం కొరకు లోకంలో ఎక్కడెక్కడికో వెళ్ళండి. ఆయన నా దగ్గరికి వచ్చండి, ఈ ట్యాబ్లెట్ ఇచ్చాడు, బాగా నిద్ర వస్తుందన్నాడు డాక్టరు, ఇది వేసుకుంటే ఉన్నది కూడా పోయిందన్న. చూసారా ఏమైందంటే? ఉన్నది కూడా అంటే ఏమైందా అంటే, నేను కొంచెమన్నా నిద్రపోయానండి, ఇది వేసుకుంటే అసలు ఇక నిద్రే. ఏంటి అసలు కారణం? ఎందుకు ఇలా అవుతుంది అని కూర్చోబెట్టి అన్ని విషయాలు అడిగితే అతనికి ఏమైందంటే, అమ్మా తన ప్రక్కింటోడు ఇతని కంటే అన్ని విషయాల్లో పైకి ఎదుగుతున్నాడని ఒకలాంటి మానసిక అసూయ పుట్టింది. ఈ అసూయ కాస్త భార్యకు కూడా ఉంది అదే లక్షణం. ఇద్దరు దాని గురించి ఆలోచించి వీళ్ళకున్న సమాధానము పోగొట్టుకొని మనుషులతో పోల్చుకొని, ఇతరులతో పోల్చుకొని సమాధానము కోల్పోయి తుదకు నిద్ర కూడా ఏమైంది? కరువైపోయింది. ట్యాబ్లెట్ వేస్తే పనిచేయటం, ట్యాబ్లెట్ వేసుకుంటే ఉన్న నిద్ర కూడా పోయింది. డాక్టర్ని అడిగితే ఆయన చెప్పాడంట, ఇక అంతకు మించి మందులు మా దగ్గర 2 వేసుకోవచ్చా అండి? 2 వేసుకుంటే నువ్వు ప్రమాదంలో పడిపోతావయ్యా. నీకు అసలు ఎక్కువ పవర్ ఇచ్చా, ఆ పవర్ను బట్టి నువ్వు 1 వేసుకుంటే రావట్లా. అప్పుడు నేను బైబిల్ ఇచ్చి అతనికి, దీన్ని చదివావా ఎప్పుడన్నా చదివావా అంటే చదవలేదన్నా.
సరే ఈ బైబిల్ తీసుకెళ్ళి చదువు రోజు అంటే మొదటి రోజు బైబిల్ చదివాడు, కొంచెం నిద్ర పట్టింది. ఆమె రెండో రోజు బైబిల్ చదివాడు, ఇంకొంచెం నిద్ర పట్టింది. అలా వారం రోజులకు బైబిల్ చదివితే బాగా నిద్ర పట్టింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. బైబిల్ తీసుకొని ఇంటికి వచ్చి అంటాడు, ఇంకొక బైబిల్ అయ్యా, ఇంకెక్కువ వస్తుందేమో నిద్ర అంటాడు. అతని దృష్టిలో ఒక బైబిల్కి ఇంత నిద్ర, రెండో బైబిల్కు ఇంత నిద్ర అనుకుంటున్నాడు. అలా కాదు. నేను అప్పుడు చెప్పాను, రోజు ఎన్ని అధ్యాయాలు చదివా? 10 చదివాను. ఇప్పుడు 20 చదువు. ఆమె డబుల్గా నీకు నిద్ర వచ్చింది కదండి. చాలా మంది జీవితాల్లో ఈ సమాధానకరమైన స్థితి లేక, రాక, పొందలేక అల్లాడుతున్నా. ఈ పరిశుద్ధ దినంలో మనం నేర్చుకుందాం, సమాధానకరమైన స్థితి దేవుని సన్నిధిలో మాత్రమే మనకు లభిస్తుంది. ఆమె చూడండి, 65వ కీర్తన తీయండి బైబిల్. 65వ కీర్తన 4వ చరణం. నీ ఆవరణములో అమ్మ ఏంటిది? ఇది దేవుని. నీ ఇంట్లో ఉండి నువ్వెంత పోరాడినా కొన్ని జయించలేవు. దేవుని సన్నిధికి వస్తావే, ఇక్కడ నువ్వు సమస్తాన్ని జయించగలవు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. అయితే ఈ సన్నిధిని నీవు నిర్లక్ష్యం చేసి ఇంకేరియాలో ఏదో ప్రయత్నాలు చేస్తే నువ్వు సమాధానం పొందుకోలేవు. ఆవరణములోనంట తృప్తి ఉందంట, మేలుందంట. ఆ మేలుతో దేవుడు తన బిడ్డలను తృప్తిపరుస్తాడు. కాబట్టి నిత్యం నీకు సమయం ఉన్నప్పుడల్లా వాక్యం చదువు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. అప్పుడు దేవుడు మనకు సమాధానకరమైన స్థితిని అనుగ్రహిస్తాడు. గుర్తుపెట్టుకో, ప్రభు సన్నిధిలో సమాధానం పొందుకోవడం చాలా శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి, దివ్యమైనటువంటి కృప. దేవుడిచ్చే మొదటి స్థితి చెప్పండి అమ్మ, చెప్పాలి. మొదటి స్థితి ఊరందరి లెక్కల ధనవంతుడిగా ఉండే స్థితి దేవుడు నీకు ఇవ్వడు. అది కాదు దేవుడిచ్చే. ధనమున్నా లేకపోయినా ఏ స్థితి కావాలి? సమాధాన స్థితిగా. సమాధాన స్థితి నీకుంటే అన్నీ ఉన్నట్లే. అందుకనే మనందరికి తెలిసిన సూక్తి ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఆరోగ్యమే మహాభాగ్యం. చెప్పండి, ఆరోగ్యమే అంటే అర్థమైంది. నీకు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా లేనట్లే. ఏ లాభం? విశ్వాస జీవితంలో సమాధాన స్థితి మనందరము కలిగి ఉందుముగాక. నిన్నెవరు అడిగినా, అయ్యా సమాధానంగా ఉన్నావా? సమాధానంగా ఉన్నాను అని చెప్పగలిగిన స్థితి దేవుడిచ్చేది కనుక దేవుని ఆవరణములో ఆ స్థితిని మనం అందరము కోరుకుందుముగాక. రెండవది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి రెండవది క్షేమ స్థితి. ఆమె మొదటిది ఎందుకు తగులుకుంటా? మొదటిది సమాధానకరమైన స్థితి, రెండవది క్షేమకరమైన స్థితి. ఎలా ఉండాలంట? క్షేమకరమైన స్థితి. యోబు గారికి ఆ స్థితిని ఇచ్చాడు దేవుడు. మొదట ఉంది, మధ్యలో తుఫానులు వచ్చాయి, అమ్మా సుడుగాలులు వచ్చాయి, ఉద్యోగంగా చెప్పాలి, అనేకమైన శోధనలు వచ్చాయి. మనకున్న సమాధానకరమైన స్థితి పోయింది. అయితే ఆయన ఎందే విశ్వాసం ఉంచి ఆయనపై గురి కలిగి ఉంటే మరలా అంట దేవుడు ఆయనకు సమాధాన స్థితి మరలా ఇచ్చాడు, క్షేమ స్థితి మరలా ఇచ్చాడు. యోబు గారు ఆ స్థితి మరలా పొందుకోవడానికి అక్కడ ఒక కారణం చెప్ప
చెప్పబడింది ఏంటో తెలుసా? తన స్నేహితుల కొరకు అతడు ప్రార్థన చేశాడు. ఈ పరిశుద్ధ దినంలో మనం గుర్తుపెట్టుకోవాలి, మనం మన కొరకే ప్రార్థన చేస్తున్నాం. మంచిదే, చేసుకో, తప్పు లేదు. నీవు నీ ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు దేవుడు క్షేమ స్థితినిస్తాడు. ఆమె ఎప్పుడు ఒకే ప్రార్థన ఉండకూడదు, ఎప్పుడు ఒకే ప్రార్థన ఉండకూడదు, ఒకే ప్రార్థన చేయకూడదు. ప్రార్థన మెట్టులు 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 మెట్టుకు ఎదుగుతూ ఉండాలి. ఆమె ఒకటో తరగతి చేరా, వచ్చే సంవత్సరం చెప్పండి లేదు, ఒకటిలోనే ఉంచితే నీకు ఎంత నిరాశ, ఎవరికి అది ఇష్టమో ఉండదు. ఇక తర్వాత 3, 4, 5 చదువుతూ వెళ్ళాలి. కానీ ఒకే తరగతిలో ఒక 4 ఏళ్ళు ఉంటే అది ఎవరికి క్షేమకరము కాదు. దేవుని భక్తి జీవితం క్షేమస్థితి రావాలంటే యోబు గారు అంటే తన స్నేహితుల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మరి నువ్వు చేస్తున్నావు? నీ బంధువుల కొరకు ప్రార్థన చేస్తున్నావు, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నావు, నిన్ను నమ్మిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? అప్పుడు దేవుడు నీకు నీ క్షేమ స్థితిని మరలా నీకు ఇస్తాడు. క్షేమంగా ఉంటారు కొంతమంది, ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, ఏమీ లేకపోయినా ఎలా ఉంటారు? క్షేమంగా ఉంటారు. క్షేమస్థితి దేవుడు ఇవ్వాలంటే నువ్వు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. మీరందరూ గమనించండి, ఎక్కడున్న మనం అందరము మనందరి కొరకు ఏం చేయాలి? చేస్తున్నామా? ఉదయం లేస్తే మన కొరకు చేసుకుంటాం, మంచిది. ఎక్కడున్న ప్రతి ఒక్కొక్కరి కొరకు నేను రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తాను. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రత్యేకమైన బిడ్డలు ఉన్నారు కొంతమంది, వారికి ఉన్న తలంతుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. కొంతమంది నలిగిపోతున్నారు, వాళ్ళ సంగతి నాకు తెలుసు, వారి కొరకు ప్రార్థన. అప్పుడు దేవుడు మన క్షేమస్థితిని తిరిగి మరలా మనకు ఇస్తాడు. క్షేమస్థితి రావాలంటే మనం ఇతరుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, ఇంకా వాక్యంలో మనం గమనిస్తే 122వ కీర్తన 7వ చరణం, 122:7 నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో ఏముండాలి? క్షేమం ఉండదుగాక. గమనించండి, బైబిల్లో ఉన్న భక్తుల నోటికి ఎవరైనా ఇంటికి వస్తే ఏం మాటలు వస్తాయి తెలుసా? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. యాకోబు లాబానింటికి వెళితే వాళ్ళ నోట వచ్చిన మాట ఏంటో తెలుసా? ఓ దేవుని బిడ్డ లోపలికి రా. ఆయన అడుగు పెట్టడంతో ఆ ఇల్లంతా క్షేమముతో నింపబడింది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. నీకో మాట చెప్తా, నువ్వు ప్రార్థనా పరురాలివైతే, నువ్వు ప్రార్థనా పరుడు అయితే నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో క్షేమముండునుగాక. క్షేమం. ఒకవేళ అలా కాకుండా నువ్వు ప్రార్థన లేని వ్యక్తివైతే, దేవునికి విరోధమైన పాపములున్న వ్యక్తివైతే నువ్వు అడుగుపెట్టిన దగ్గర క్షేమం ఉండదు, క్షామం ఉంటుంది. అంటే కరువు ఉండేది. గుర్తుపెట్టుకోవాలి. యాకోబు అడుగు పెడితే క్షేమం వచ్చింది. వాళ్ళంట జాతకం చూయించుకోవటానికి పోయారంట. యాకోబు యొక్క మామగారు, బావమరుదులు జాతకం చూయించుకోవటానికి వెళితే శకునం అంటారు. ఆ కాలంలో శకునం చూయించడానికి వెళితే ఆ శకునం ఆ వ్యక్తి చెప్పాడంట, మీ ఇంటికి ఒక మనుష్యుడు వచ్చాడు. ఆమేన్. మీ ఇంటికి ఒక మనుషుడు వచ్చాడయ్యా, అతని రాకతో నీ ఇల్లంతా చెప్పాలి ఓడ్చుకుపోయిందా? చెప్పాలి. ఏమైంది? కొంతమంది వస్తే ఏమవుద్ది? మొత్తం చెప్పండి. తప్పేమన్నా ఉన్నారు మనలో కొంతమంది. అడుగు పెడితే నీ అడుగులు అలా ఉండకూడదు. అయ్యా, నీ ఇంటికి ఒక అతను వచ్చాడయ్యా, అతని రాకతో నీ ఇల్లంతా దీవించబడింది. శకునం చూసినాడు చెప్పారంట. చూసారు?
వాళ్ళు వచ్చి ఈ యాకోబు నేను బయలుదేరి వెళ్ళిపోతానయ్యా అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు వెళ్ళొద్దు. ఆమె నీ ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే మా నువ్వు దండం పెట్టి ఉండమంటావా? చెప్పండి. ఈ రోజులు అసలు ఆ పరిస్థితే ఎవరినెవరో భరించలేని పరిస్థితులు వచ్చాయి. మరి ఎందుకను? పూర్వం చుట్టాలు హాయిగా ఉండేది, ఇప్పుడు చుట్టాలు వాళ్ళ కాయ ఉండదు, మన కాయ ఉండదు కదా. ఎందుకు అలా మారిపోయింది? యాకోబుని అంటున్నారు, అయ్యా నువ్వు వెళ్ళొద్దు. ఎన్నేళ్ళు ఉన్నాడో తెలుసమ్మా? 14 ఏళ్ళు ఉన్నాడు. ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు నుండి వెళ్ళిపోతానన్న వద్దంటావు. మీ అత్త నీ దగ్గరికి వద్దంటా, వస్తే ఉండమ్మని బతిలాడమ్మా. మనకెవరైనా చుట్టాలు వస్తే ఉన్నాయని దండం పెట్టాం. ఇన్నేళ్ళున్నా యాకోబు వెళ్తానంటే వాళ్ళు అంటున్నారయ్యా నిన్ను బట్టి దేవుడు, ఆమె నిన్ను బట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని శకునం చూసి తెలుసుకున్నామయ్యా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధ దినంలో ఈ రీతిగా మన అడుగులను స్థిరపరుచుకుందుముగాక కదా. దేవుడు ఎంత గొప్పవాడండి. యాకోబును ఆదరించిన దేవుడే నిన్ను నన్ను కూడా చెప్పాలి ఆదరించునుగాక. క్షేమ స్థితి వచ్చేసింది. అంతకు ముందు లాభానుకున్న ఆస్తి కొద్దిగంట. ఎంతమ్మా? కొంచెం. యాకోబు అడుగు పెట్టిన తర్వాత అది విస్తారమైంది. ఆమె నీ నా అడుగుల్లో క్షేమం ఉండాలి. 100 చూడండి కీర్తనలు 23 6వ చరణం. 23వ కీర్తన 6వ చరణం. నేను బ్రతుకు దినములన్నీ కృప, చెప్పండి నోటితో, క్షేమములు మన వెంట. ఈ వాక్యం జాగ్రత్తగా ఆలోచించండి. కృపా క్షేమాలంట, చెప్పండి, మన వెంట రావాలి. మన మాట కాదు, అర్థమైందా? మన వెంటవి. ఎంత అద్భుతం! నీ వెంట కృపాక్షేమాలు నీ వెంట రావాలి. నువ్వు వాటి వెంట పరిగెత్తడము కాదు. దావీదు గారు అంటున్నాడు, నా జీవితకాలం అంతయు కృపాక్షేమములు నా వెంట వచ్చునుగాక. నీ వెంట ఏమొస్తున్నాయి? అమ్మా, కృపాక్షేమాలు రావాలి. అది ఒక ఉన్నతమైన స్థితి. 37వ కీర్తన చూడండి 11వ చరణం. 37వ కీర్తన 11వ చరణం. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహు క్షేమము కలిగి ఏం చేస్తారంట? సుఖం అంటమ్మా అందరికి ఇష్టమే కదా. దేవుడు ఎవరు ఆయనను వెంబడిస్తున్నారా, ఎవరు ఈ లోకపు సుఖాన్ని త్యజించి నన్ను వెంబడిస్తున్నారని ఆయన నిత్యము గమనిస్తుంటాడు. తెలుసా అండి, సేవకులు అందరము మంచి సదస్సులో కలుసుకుంటే, కాన్ఫరెన్స్లో చక్కని వాతావరణం, చక్కని పరిస్థితులు, చక్కని భోజనం, చక్కని అన్ని ఏర్పాటు చేసి ఒక మంచి వసతితో కూడిన చాలా విలువైన రూము, బెడ్లో ఎన్ని ఇస్తే మా 10 గంటల లోపే వదిలేరు మీటింగు. 10 గంటలకు అయిపోయింది. చక్కని భోజనం ఎంతసేపు తినాలి చెప్పాలి. ఎంతసేపు తినాలి చెప్పండి. తప్పే ఉంది, మామూలుగా చెప్పండి. మీరు అందరూ తింటారా? ఎంతసేపు తింటా? చూడండి, 6 గంటలకు పోయినా అమ్మా, గంట అయినా తింటానే ఉన్నా. గంట అయినా తిని అప్పుడు వచ్చి అంటే చాలా ఉన్నాయి అక్కడ ఐటమ్స్. నా భోజనం 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు, 5 నిమిషాలు అంటే చాలా ఎక్కువ. భోజనానికి అంత తక్కువ ప్రియ. వెళ్ళి పడుకుంటే వినండి, నాకు ఆశ్చర్యం వేసింది. 3 అవుతున్నా లేవడంలే. ఎవరు? అందరు సేవకులు, మామూలు వాళ్ళు కాదు. ఎవరు? 3 అయింది, 4 అయింది, 5 అయింది లేవా. నేను 3:30, 4 లేసి మోకరిల్లి ప్రార్థన చేసుకొని 6 బైబిల్ చదువుకొని మన కార్యక్రమాలు చేస్తుంటే ఎప్పటికీ లేదా చింత. దీవెనలు ఎలా వస్తాయి? క్షేమస్థితి ఎలా వచ్చింది?
ఎందుకు లేయలేదంట? రాత్రి మంచి భోజనం అయితే తప్ప, మంచి భోజనం పెట్టారు కదండి, అందుకు లేయలేకపోయారు. అంటే ఈసారి ఏం చేయాలి? మంచి భోజనము లేకుండా చేస్తే అప్పుడు లేస్తావా? కడుపు కాలితే లేస్తావా? దేవుడు నీకు ఒక మంచి స్థితిని ఇస్తే నువ్వేం చేయాలి? ఇంకా మంచిగా ప్రార్థన, ఇంకా మంచిగా దేవుణ్ణి స్తుతించాలి. చాలా మందిలో ఉండడం, చాలా మంది సుఖం సుఖం సుఖం. శరీరాన్ని నమ్ముకుంటే నీకు వచ్చేది సుఖమే, కానీ ఆ తర్వాత నువ్వు ఖాళీ ఆరని అగ్ని తీరని బాధ. ఆరని అగ్ని తీరని. బైబిల్ ఎంత చక్కగా రాయబడిందో చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం తీయాలి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో అక్కడ ప్రభు స్థానంలో ఉన్నటువంటి అబ్రహాముకు మాట్లాడుతున్నాడు. 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు ఏమనుభవించావు? సుఖం సుఖం. మా వాస్తవంగా నేను గుర్తించింది, మనమే ధన్యులము. ఆమె మన ఆహారమే మంచిది. ఆమె మనం కలిగి ఉన్న స్థితే మంచిది. బయటకైతే సరిగ్గా కప్పలు తింటున్నా. ఏంటిని? మా మొసలి తింటున్నా. రకరకాల ఎన్ని తిండి మంచివి. మనం చాలా ధన్యులం. దేవుడు మనకు ఆ స్థితి ఇచ్చాడు. కాబట్టి వాళ్ళకంటే మనం ఎక్కడ ఎక్కువ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పరలోకంలో వాళ్ళకంటే మనం ఎక్కడుండాలి? ముందుండాలి. ఆమె ఎక్కడ ఉండాలండి? చాలా మందికి సుఖము సుఖము సుఖము. దేవుడిచ్చిన సుఖం చాలు. ఆ సుఖముతో నువ్వు ఇంకా సుఖం కోరుకోబాక. ఈ ధనవంతుడికి అబ్రహాం గారు చెప్పిన మాట ఏంటి చెప్పండి? నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్టు ఏమనుభవించాడంట? వద్దమ్మా, శరీరాన్ని నమ్ముకోమాక, సుఖాన్ని నమ్ముకోమాక. చాలు, దేవుడు నీకు ఎంత ఇవ్వాలంత అనుభవించి, అంతేగాని దాన్ని మించి ఎక్కువ నీవు కోరుకోమాక. సుఖం అనుభవిస్తే చివరిలో అతని స్థితి ఏంటో చెప్పండి? నేను ఇక్కడ పాతాళములో ఏం చేస్తున్నంట? యాతన పడుతున్నా. ఇక్కడ ఎక్కువ సుఖం కోరుకుంటే నువ్వు పాతాళములో యాతన పడతావు. ఇక్కడ నీకెంతవరకు సుఖం ఇవ్వాలి అంత ఇస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన రీతిలో క్షేమ స్థితిని ఇస్తాడు మనకి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మా రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం 4:12. మా రూతు గ్రంథం యెహోషువ న్యాయాధిపతుల ప్రక్కన ఉంటుంది. 4వ అధ్యాయము. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. ఆమేన్. నీ ఇంట్లో నీవు నేను ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి కలిగ. మనందరికీ దేవుడిచ్చిన ఇళ్లలో మనం ఏం పొందుకోవాలి? క్షేమాభివృద్ధిని పొందుకోవాలి. ఏ అభివృద్ధి? పోయిన 80 కేజీలు ఉన్నానండి, ఇప్పుడు 100కి వచ్చినానండి. ఇప్పుడు రమ్మన్నాడు, తింటాం, అరిగిందాక నిద్రపోవడం. అమ్మా, ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఎక్కువ మంది అంటే ఇప్పుడు తిండి లేక చావట్లేదంట. తిండి ఎక్కువయ్యి చెప్పాలి చస్తున్నా. తిండి లేక చావట్లే. దేనికి? తిండి ఎక్కువయ్యి. తిండి లేక చావట్లే, తిన్నది ఆరగాక చస్తున్నా. నీ లోకపు సుఖాన్ని నువ్వు ఎక్కువ పెంచుకుంటే దేవునికి దూరం అవుతావు. అర్థమైందా? ఈ స్థితిని నువ్వు తగ్గించుకుంటే, ఈ లోకపు సుఖాన్ని నువ్వు తగ్గించుకుంటే దేవునికి చెప్పాలి దగ్గరవుతావు. కాబట్టి క్షేమస్థితి దేవుడిచ్చే. ఎలా పొందుకోవాలి? మొదటే చెప్పా, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయము గడుపుట ద్వారా. ఆమె
గడుపుట ద్వారా ఆమె దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువ సమయం గడిపితే నీ క్షేమ స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మొదటిదేంటి? సమాధానకరమైన స్థితి. రెండోది క్షేమ స్థితి. మూడోది చూడండి, దేవుడిచ్చేటువంటి స్థితి రక్షణకరమైన స్థితి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ 6:9. ప్రియులారా, మేము ఇలాగ చెప్పుచున్నాను, మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైనా. మనమందరము రక్షింపబడ్డాం, రక్షణకరమైన స్థితిలోనే ఉండాలి. దీన్ని కోల్పోయే స్థితిలోకి రాకూడదు. గుర్తు చేసుకో, రక్షణకరమైన స్థితి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అమ్మా, నువ్వు ఏ స్థలంలో పాదం పెట్టినా నీకు రక్షణకరమైన స్థితి నీ చుట్టూ ఉండునుగాక. 34వ కీర్తన చూడండి. 34వ కీర్తన 7వ చరణం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత చెప్పాలి, కావలి ఉండి వారిని రక్షించు. ఎన్ని అనుభవాలు దేవుని మహాకృపను బట్టి. నువ్వు ఆయన యందు భయభక్తులు ఉంటే తెలిసింది నీకు. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతికితే నీకు తెలిసింది. ఎన్ని ఆశీర్వాదకరమైన రక్షణకరమైన స్థితుల్లో నుండి ఆయన మనల్ని నడిపిస్తాడు. వాక్యములో చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30-31 వచనం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? అధికారం అడుగుతున్నా. ఆయనకు అధికారం ఉంది. పౌలు శీలలకు అప్పటికి ఏమి లేదు, అధికారము లేదు. అధికారి వచ్చి అధికారం లేనాయని అడుగుతుండే. ఏమన్నా తెలుసా? అయ్యా, నాకు రక్షణకరమైన స్థితి కావాలి, నేనేం చేయాలి? మరి అధికారికి పౌలు శీలలకి ఎంత తేడా? ఆయనేమో జైలు మొత్తానికి అధికారి, వీళ్ళు జైలు లోపల ఉన్న ఖైదీలు కదండి. వీళ్ళెళ్ళి ఆయన అడగాలయ్య, మాకు అది చేయి, ఇది చేయమని. కానీ ఆయన నుంచి ఏం చేస్తున్నాడు? వీళ్ళని రక్షణకరమైన స్థితి కావాలయ్యా, నన్ను ఏం చేయమంట. అప్పుడు పౌలు గారు జవాబు చెబుతున్న మాట చదవమా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఆమేన్. రక్షణకరమైన స్థితి విశ్వాసము ద్వారా పొందుకుంటాం. రక్షణకరమైన స్థితి విశ్వాసము ద్వారా పొందుకుంటాం. చిన్న విషయం చూడండి, పెద్ద సముద్రం దగ్గరికి స్నానానికి వెళ్తే మొన్నటి దినాన అక్కడ ఎండ కూడా విపరీతంగా, అందరూ టోపీలు కొన్నారు. ఏంటి టోపీ కొనాలంటే 1000 రూపాయలు పెట్టాలి. అట్లుంది అక్కడ పరిస్థితి. నాకు ఇంటి దగ్గర 4 టోపీలు ఉన్నాయి, మనసు ఒప్పలే కొనడానికి. కథ నాకు ఒక నమ్మకం ఉంది. ఏంటో తెలుసు, దేవుడు ఏదో కార్యం చేస్తాడు. ఒకటి తెలియకుండా 2 కొనుక్కొని వచ్చాడు. ఆశ మనోళ్ళకి కదా. 2 కొనుక్కొని వచ్చి వాళ్ళోడికి ఇచ్చుకున్నాడు. నాకు ఇవ్వాలా ప్రభు, ఇలాంటి కార్యం జరగమంటే. ఒక ఆయన మంచి భక్తుడే కొని వచ్చి ఇక్కడ చూస్తే ఆయన 1 కొంటే 2 వచ్చింది. ఆయన వేసుకొచ్చి నాకు నెత్తిన అలాగా పెట్టేస్తాడు. చిన్న విషయం అది. దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఆమె ఏం చేస్తాడు? ఈ ప్రతి అవసరతలో ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఆదరించే దేవుడు. ఆమె చిన్న విషయమైన మనం వదిలిపెట్టడండి. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఎక్కడికి వెళ్ళినా ఆవరిస్తూ ఉంటాడు, ఆవరిస్తూ ఉంటాడు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పి 4:12 చదవాలి. ఏ స్థితిలో నుండనైనా ఎరుగుదును, దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న కూడా ఎరుగుతాను. ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఎరిగిన వారముగా ఉండాలి. ఆమేన్. దేవుడిచ్చేటువంటి ఈ 3 స్థితులు మనమందరం కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టి కళ్ళు మూసుకొని ప్రభువును అడుగు, ప్రభువా
క్షేమ స్థితి, సమాధానకరమైన స్థితి, మూడవది రక్షణకరమైన. ఈ 3 స్థితులు నేను నా కుటుంబము కలిగి ఉండాల ప్రభు అని చప్పట్లు కొడుతూ నీ కళ్ళు మూసుకొని ప్రభువు అడుగు. ప్రభు వారు సహాయం చేస్తారు. నీకెంతున్నా రక్షణ స్థితి లేకపోతే ధనవంతుడి వలె నరకములో అగ్నిగుండములో పడి ఏం చేయాలి? యాతన పడాలి. ఏ పడుతున్నాడు ఆయన? ఏంటికయ్యా యాతన? చేయి చిటిక నీళ్ళు ముంచి ఒక చుక్క నీళ్ళు దేవుడు ఆయన యొక్క గురి కలిగి జీవించిన ఆ పేదవాడైన లాజరు ఉన్నాడే, ఎక్కడున్నాడమ్మా ఆయన? చదవాలి. 23-24 ఉంటుంది. అతడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఏం చేస్తున్నాడు? ఆయన నెమ్మది పొందుచున్నాడు. చదువు మా మాట. ఆ దరిద్రుడు చనిపోయి అప్పుడు అతడు, అమ్మ ధనవంతుని గురించి కదా, లాజరు గురించి. ఇతడు ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. అబ్రహాము లాజరు గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? అతడు ఇక్కడ నెమ్మది పొందుతుంది. నీకు నెమ్మది యుగ యుగాలు కావాలా? ఏదో 1 రోజు 2 రోజులు నెమ్మది పొందితే సరిపోయేది? ఈ లోకం ఇచ్చేవన్నీ తాత్కాలికమైనవి. దేవుడిచ్చేది శాశ్వతమైనది. దేవుడిచ్చే స్థితులు చెప్పండి. మొదటిది సమాధానకరమైన స్థితి, రెండవది క్షేమకరమైన స్థితి, మూడవది రక్షణకరమైన స్థితి. చివరిగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ. దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇస్తుంది. ఆమేన్. దేవుడిచ్చే ఆశీర్వాదం మనకి ఐశ్వర్యం ఇచ్చి, ఆ ఐశ్వర్యం దీన స్థితిలోనైనా సంపన్న స్థితిలోనైనా ప్రభువుని ఎరిగి ఆయనను వెంబడించగలిగితే సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, మూడవది రక్షణ ఉంటుంది. చెప్పండి. మొదటిది ఏంటి? సమాధానం, రెండవది నెమ్మది, క్షేమం, మూడవది రక్షణకరమైన. ఈ 3 నువ్వు తెచ్చుకుంటే వచ్చేవి కాదు, నువ్వు కోరుకుంటే వచ్చేవి కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రభువు ఇస్తే వచ్చేవి. చివరిగా మా బంధువుల్లో ఒకళ్ళు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆ పెళ్లి కూతురుకు పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురుకి వీళ్ళు చీర పెట్టాడంటే 1,50,000 పెట్టి చీర కొన్నారు. ఎంత? నాకు కూడా ఇప్పుడు 1,50,000 చీరలు ఉంటాయని తెలియనే. నేను నాచంపల్లి బ్యాచ్గా, నేనేం మీకంటే ఇదేం కాదు కదా, నాకు తెలియదు. వాళ్ళు 1,50,000 పెట్టి చీర కొన్నారంటే అంత ఏమమ్మో అంత ఉన్నాయా బాగు. వాళ్ళు వీళ్ళకి ఏమి ఇచ్చారో తెలుసా? ఇంత చెయ్యలు, ఇంత చూసా కానీ ఇంత ఇట్లా బంగారం ఇచ్చారు. బాగా పెళ్లి జరిగించిన తర్వాత 3వ రోజే ఇద్దరు కొట్టుకున్నారు. ఎన్ని రోజులకు కొట్టుకొని నీడిపోయారు, ఇడారిపోయారు. ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి ఒక సత్యం గుర్తెరిగాడు. ఏంటో తెలుసా? డబ్బులుంటే ఆనందము ఉండదు. చెప్పండి. డబ్బులుంటే పెళ్లికి పోయిన వాళ్ళందరికీ ఎన్ని గ్లాసు ఇచ్చారు? ఎవరెవరికి? అందరికీ. పెళ్లికి పోయిన వాళ్ళ కదా, బాగుంది కదా, కానీ వాళ్ళ దగ్గర సమాధానము 3 రోజులు కలిగిపోయారు. అప్పుడు ఆ అబ్బాయి గుర్తెరిగి నాకు ఫోన్ చేసి అన్నాడు, అంకుల్ బాగా డబ్బున్న అమ్మాయిని చేసుకున్నాను, బాగా డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాను, వాళ్ళు కూడా నాకు బాగా డబ్బు ఖర్చు పెట్టారు, అన్నీ బాగున్నాయి, కానీ నెమ్మది. చెప్పాలి, నెమ్మది. వాళ్ళ మామకి కారు వేసుకొని వెళ్ళి ముచ్చుకయ్యాలన్నాడు, వాళ్ళ బామర్ది బండి వేసుకొని వెళ్ళి అన్ని బాగున్నాయి. ఎన్ని అంటుంటే చెప్పడమ్మా, కారు వస్తే మంచిదా కాదా? బండి వచ్చే, కారు వచ్చే, బంగారం వచ్చే, డబ్బు వచ్చే, బాగుందనుకుంటే 3 రోజులకి బాగలేదు. ఎన్ని రోజులకి? ఇప్పుడు అతను నాతో చెప్పిన మాట, ఒక పేదింటి అమ్మాయిని ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటే
నాకు నెమ్మది ఉందయ్యా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ. 3 రోజుల్లో నిద్ర రాలేదయ్యా. ఏమి రాలా? కొత్తగా పెళ్ళైతే మనోడికి ఏమి రాలా? 3 రోజులు 3 లోకాలు చూశానయ్యా. కానీ ఈ అమ్మాయి చక్కని మనసు, చక్కని అన్ని విషయాల్లో. కాకపోతే ఏమి లేదు, ధనము అది ఉంటే నేను నిద్ర లేదు, అది లేకపోతే ఏమొచ్చింది? నెమ్మది వచ్చిందని చెప్పాడు. చూసారా మా రిక్షా దొక్కున వాళ్ళ అమ్మాయిని చక్కగా 2-3 రోజులు గమనించాడంట. ఆ అమ్మాయిని అడిగి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఇతను దొరలాగా చూసుకుంటున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా నెమ్మదినిస్తా ఉంది. గుర్తుపెట్టుకో, నువ్వు అనుకుంటున్నావు ఈ లోకంలో ఏమేమో ఉంటే సమాధానం, కానీ ఈ లోకంలో ఏమేమో ఉంటే నెమ్మది అనుకుంటున్నావు, కానీ కాదండి. ప్రభువును నువ్వు రక్షకునిగా అంగీకరిస్తే రక్షణకరమైన సమాధానం మనకు వచ్చింది. క్షేమకరమైన సమాధానం మనకు వచ్చింది. కాబట్టి గుర్తుపెట్టుకో, ప్రభు బిడ్డలమైన మనం సమాధానము, క్షేమము, రక్షణ ఈ 3 స్థితులు కలిగి ప్రభువును కలుసుకొందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడా, సహోదరి,